రష్యా యూకే మధ్య ప్రచన్న యుద్ధం మొదలైందా? పశ్చిమ దేశాలను కలవరపెట్టేలా మాస్కో పావులు కదుపుతోందా? అవసరమైతే ఎంతవరకు అయినా వెళతామని పుతిన్ హెచ్చరికలు పంపుతున్నారా అంటే తాజా ఘటనలు అందుకు బలం చేకూర్చుతున్నాయి. ఇంగ్లీష్ ఛానల్లో బ్రిటన్కు చెందిన ఒక విహార నౌక లక్ష్యంగా రష్యా యుద్ధ నౌక హెచ్చరిక కాల్పులు జరపడమే ఇందుకు ఉదాహరణ. అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘించి రష్యా చమురు తరలిస్తోందంటూ ఒక షాడో ట్యాంకర్ను యూకే అదుపులోకి తీసుకున్న తర్వాత జరిగిన ఈ ఘటన నాటో దేశాలను కలవరపెడుతోంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గమైన ఇంగ్లీష్ ఛానల్ సాక్షిగా రష్యా బ్రిటన్ దేశాల మధ్య కోల్డ్ వార్ మరోసారి ముదిరింది. బ్రిటన్ కు చెందిన ఐల్ ఆఫ్ వైట్ ప్రాంతానికి దక్షిణంగా దాదాపు 20 మైళ్ల దూరంలో అంతర్జాతీయ జలాల్లో ఒక విహార నౌకపై రష్యాకు చెందిన యుద్ధ నౌక హెచ్చరిక కాల్పులు జరిపింది. బ్రిటన్ కు చెందిన దంపతులు అలాన్, జెన్ కెల్వేలు బ్రైట్ ఫ్యూచర్ అనే విలాసవంతమైన పడవలో బ్రిటన్ నుంచి ఫ్రాన్స్ వైపు ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో రష్యాకు చెందిన శక్తివంతమైన ఫ్రిగేట్ యుద్ధ నౌక అడ్మిరల్ గ్రిగోరోవిచ్ అక్కడ సంచరిస్తోంది. దట్టమైన పొగమంచు వల్ల చిన్న పడవ నియంత్రణ కోల్పోయి రష్యా యుద్ధ నౌక వైపుగా దూసుకెళ్లింది. బ్రిటన్ పడవ తమ యుద్ధ నౌకకు కేవలం 150 మీటర్ల సమీపంలోకి వచ్చేంత వరకు రేడియో సందేశాలకు స్పందించలేదని రష్యా ఆరోపించింది. మొదట సిగ్నల్ ఫ్లేర్లు, హారన్ శబ్దాల ద్వారా హెచ్చరించామని, అయినా పడవ దూసుకురావడంతో నౌక కమాండర్ చిన్న ఆయుధాలతో గాల్లోకి హెచ్చరిక కాల్పులు జరపాల్సి వచ్చిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. తర్వాతే పడవ దిశ మార్చుకుందని వివరించింది. పడవలో ఉన్న బ్రిటిష్ దంపతులు రష్యా రక్షణ శాఖ వాదనను కొట్టిపారేస్తున్నారు. తాము రష్యా నౌకకు 500 గజాల దూరంలోనే ఉన్నామని, వారు హారన్ కొట్టగానే తాము పడవ దిశను మార్చామని చెబుతున్నారు. రష్యా నౌక ఎలాంటి రేడియో సందేశాలు పంపలేదని, నేరుగా తుపాకీ కాల్పులు జరపడం అనవసరమైన భయాందోళనలు సృష్టించిందని దంపతులు వాపోయారు. ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. పడవకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అయితే రష్యా యుద్ధ నౌక కదలికలను బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన హెచ్ఎంఎస్ మెర్సీ అనే పెట్రోలింగ్ నౌక అప్పటికే నిశితంగా గమనిస్తోంది. కాల్పులు జరిగిన వెంటనే బ్రిటన్ నౌక సిబ్బంది రంగంలోకి దిగి పడవలో ఉన్న దంపతుల క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. యుద్ధ నౌకను పడవ ఢీకొట్టకుండా చూసేందుకే రష్యా హెచ్చరిక కాల్పులు జరిపిందని భావిస్తున్నట్లు యూకే అధికారులు చెప్పారు. అయితే ఈ ఘటన కేవలం ఒక ప్రమాదవశాత్తు జరిగింది మాత్రమే కాదని, దీని వెనుక పెద్ద అంతర్జాతీయ రాజకీయ వ్యూహం ఉందనే ఆరోపణలొస్తున్నాయి. సరిగ్గా 2 రోజుల క్రితమే ఆంక్షలను ఉల్లంఘిస్తూ రష్యా నడుపుతున్న షాడో ఫ్లీట్ కు చెందిన ఒక చమురు ట్యాంకర్ ను బ్రిటన్ కమాండోలు ఇంగ్లీష్ ఛానల్లో అడ్డుకొని సీజ్ చేశారు. ఈ చర్యకు ప్రతిచర్యగానే రష్యా బ్రిటన్ పడవను భయపెట్టేందుకు ఈ కాల్పుల వ్యూహాన్ని అమలు చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా కావాలని ఐరోపా జలాల్లో తన పట్టును నిరూపించుకోవడానికి ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని బ్రిటన్ పార్లమెంట్ రక్షణ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతానికి బ్రిటన్ రక్షణ శాఖ ఈ ఘటనను ఒక సాధారణ ప్రమాదంగానే పరిగణిస్తున్నప్పటికీ ఇంగ్లీష్ ఛానల్ లాంటి కీలకమైన అంతర్జాతీయ జలాల్లో రష్యా యుద్ధ నౌకలు పౌర పడవలపై కాల్పులు జరపడం పట్ల నాటో కూటమి దేశాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇంగ్లీష్ ఛానల్లో బ్రిటిష్ సైన్యం, రష్యన్ నౌకల మధ్య చాలాసార్లు ఇలాంటి ఉద్రిక్తతలు తలెత్తాయి. నవంబర్లో స్కాట్లాండ్ కు ఉత్తరాన యూకే జలాల సరిహద్దుల్లో ఎంతార్ అనే రష్యా గూఢచారి నౌకను యూకే గుర్తించింది. తమ భూభాగంలోకి జరిగే ఎలాంటి చొరబాటునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అప్పట్లో మాస్కోను బ్రిటన్ హెచ్చరించింది. ఏప్రిల్లో యూకేకి ఉత్తరాన చాలా వారాలు కార్యకలాపాలు సాగించిన ఒక రష్యన్ పోరాట జలాంతర్గామిని 2 గూఢచారి జలాంతర్గాములను గుర్తించినట్లు బ్రిటన్, నార్వే తెలిపాయి. ఒక రాయల్ నేవీ యుద్ధ నౌక, విమానం, వందలాది మంది సిబ్బంది సదరు రష్యన్ నౌకలను వారాల పాటు వెంబడించినట్లు వెల్లడించాయి. సముద్రం అడుగున ఉన్న మౌలిక సదుపాయాలకు రష్యా ఎలాంటి నష్టం కలిగించకుండా అడ్డుకున్నామని అప్పటి యూకే రక్షణ మంత్రి జాన్ హీలీ చెప్పారు. విహార నౌకపై కాల్పులను బ్రిటన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి మరింత కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోందని సమాచారం. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో అగ్రరాజ్యాల మధ్య పెరుగుతోన్న సైనిక ఘర్షణ వాతావరణానికి తాజా ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అని నిపుణులు అంచనా వేస్తున్నారు.